అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక సమ్మిట్ కు విశాఖపట్నం వేదిక కాబోతోంది. ఇవాళ రేపు నగరంలో బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలు అట్టహాసంగా జరగబోతున్నాయి. ఈ మెగా ఈవెంట్ కోసం నగర యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు రాబోతుండటంతో నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ అంతర్జాతీయ సమ్మిట్ కు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా దేశాల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. మొత్తం 11 దేశాల నుంచి 5 మంత్రులు, 50 మంది ఉన్నత స్థాయి అధికారులు ఇందులో పాల్గొంటారు. ఇక ఈ సమ్మిట్ లో సభ్య దేశాలు పలు కీలక అంశాలపై చర్చించబోతున్నాయి. ప్రధానంగా యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు, సాధికారత, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. వీటితో పాటు క్రీడాభివృద్ధి, క్రీడా రంగంలో సాంకేతికత వాడకం, క్రీడా పరిశ్రమ సామర్థ్య నిర్మాణంపై సమాలోచనలు చేస్తారు. అంతరించిపోతున్న సంప్రదాయ స్వదేశీ క్రీడల పరిరక్షణకు ఉమ్మడిగా తీసుకోవాల్సిన చర్యలపై సభ్య దేశాలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. విశాఖలోని చారిత్రక బౌద్ధరామ ప్రాంతమైన తొట్లకొండలో బ్రిక్స్ క్రీడా మంత్రుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమంలో విదేశీ ప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో తొట్లకొండపై 2 రోజుల పాటు సాధారణ సందర్శకులకు ప్రవేశం నిలిపివేయబోతున్నారు. ఆర్కే బీచ్ రోడ్లో బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ ర్యాలీ 5 కిలోమీటర్ల మేర సాగనుంది. ఇక ఈ సమ్మిట్ కు ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా హాజరు కాబోతున్నారు. మరోవైపు ఈ సమ్మిట్ కు హాజరయ్యే అంతర్జాతీయ ప్రతినిధులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసింది. ఆర్కే బీచ్, తొట్లకొండ ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను విశాఖ జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. భద్రత, రవాణా, వసతి, ఆహార విషయాల్లో అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు.